ప్రెస్ క్లబ్ను క్లబ్బులు పబ్బులు అని మాట్లాడిన మన సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని జర్నలిస్టులందరూ ఖండిస్తారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకైనా జగ్గారెడ్డి ఏం మాట్లాడతారు అంటే కళ్ళు కాంపౌండ్లు అని మాట్లాడారు. అదే ప్రెస్ క్లబ్ని. ప్రెస్ క్లబ్లు అంటే కళ్ళు కాంపౌండ్లు, క్లబ్బులు పబ్బులు కావు. ప్రెస్ క్లబ్లు జర్నలిస్టులకి సంబంధించినటువంటి సమస్యలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి తమ సమస్యల్ని చెప్పుకునేటువంటి వేదిక. అనేక సమస్యల మీద చర్చించడం జరిగింది ప్రెస్ క్లబ్లల్లో. అంతెందుకు, అంతకుముందు ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడి హోదాలో, అంతకుముందు వేరే పార్టీలలో ఉన్నప్పుడు వేరే పార్టీ నాయకుల హోదాలలో చాలాసార్లు అదే ప్రెస్ క్లబ్కు వాళ్ళ వర్షన్ని వినిపించేటందుకు వచ్చిర్రు. పిసిసి అధ్యక్షుడి హోదాలో ఆ రోజు మీట్ ది ప్రెస్లకి అటెండ్ అయ్యింది ఇదే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కాదా? ఆ రోజు ప్రెస్ క్లబ్లు మంచిగా ఉన్నాయి, ఈ రోజేమో పబ్బులైనాయి. అవి క్లబ్లని పబ్బులు అంటారా? జర్నలిస్టులు అంటే మన సీఎం గారికి లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎట్లాంటి వైఖరి ఉంది అనేటువంటిది ఈ మాటలతోనే అర్థమవుతుంది. జర్నలిస్టులనేమో ఒక దిక్కు ఉరికిచ్చు కొడతాము, ఇంకొకటి అని మాట్లాడతారు ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ జర్నలిస్టులకి సంబంధించినటువంటి వేదికల మీద, ప్రెస్ క్లబ్ల మీదనేమో క్లబ్బులు పబ్బులు, కళ్ళు కాంపౌండ్లు అని మాట్లాడతారు. ఇది వీళ్ళకి జర్నలిస్టులకు, జర్నలిస్టు సమాజము అంటే ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి విలువ ఇది.